హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. చూస్తారు కదా తమ్నేల్. ఈరోజు మా ఆయన అయితే బర్త్డే. సో మేమైతే బయటికి వెళ్తున్నాము. ఏం గిఫ్ట్ ఇచ్చానో కూడా చెప్తాను. చూడండి, లాస్ట్ వరకు నా వీడియో చూడండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ టైం కానీ చూస్తే ఈ ప్లేస్ ఎక్కడనో మీకు తెలిస్తే నాకు కామెంట్ చేయండి. బార్బీక్యూ నేషన్కి అయితే వచ్చాము. అన్లిమిటెడ్ ఫుడ్ అనమాట ఇది. మేము ఇది థర్డ్ టైం అలా వచ్చాము, ఫస్ట్ టైం ఏం కాదు. ఇక్కడ పోయి చికెన్ సూప్ ఇచ్చారు, మాకు పానీపూరి కూడా ఇచ్చారు వెళ్ళగానే. మాకైతే పొయ్యి అయితే మండుతుందన్నమాట. ఇంకా క్రిస్పీ కార్న్, చికెన్ రోల్, చికెన్ 65 అదేందో తెలియదు, అది కూడా ఇచ్చారనమాట. స్టిక్స్ కూడా వచ్చాయి. వాళ్ళ డాడీ ఎలా తినాలో చూపిస్తున్నాడు జున్నుకైతే. ఫ్రాన్స్, చికెన్, ఫిష్, ఇంకేమేమో పెట్టారు. మా వాడైతే పానీపూరి తింటున్నాడు. సూప్ అయితే సూపర్ ఉంది, టేస్ట్ అయితే చాలా బాగుంది. మా వాడు ఎలా కట్ చేసుకొని తింటున్నాడు చూడండి. వాళ్ళ డాడీ చూపించాడు నీట్గా. మా వాడికి టేబుల్ అయితే అందట్లేదు. కిడ్స్ చైర్ తీసుకొచ్చి ఇస్తా అన్నా కూడా ఊకోట్లేదు. అలాగే కూర్చొని తింటా అని చెప్పేసి అలా కూర్చొని తింటున్నాడు వాడైతే. ఏమేమి ఉన్నాయో చూపిస్తాను రండి. అన్లిమిటెడ్ ఫుడ్ కాబట్టి చాలా డిఫరెంట్ ఐటమ్స్ ఉన్నాయి. వెజ్, నాన్ వెజ్ రెండు ఉన్నాయి. మేమైతే నాన్ వెజ్ తీసుకున్నాం అనమాట. మా వాళ్ళకి ఇవన్నీ ఒక్కొక్కటి తీసుకొని వెళ్ళి ఇచ్చాను. సూపర్గా తిన్నారు వాళ్ళైతే. వెజ్లో ఏమేమి ఉన్నాయో చూపిస్తాను రండి. వెజ్ నూడిల్స్, వెజ్ పాస్తా, చాలా డిఫరెంట్ ఐటమ్స్ అయితే ఉన్నాయి. అందులో ఒకటి ఆలూ ఫ్రై, ఇంకోటి ఏందో అర్థం కాలేదు. రైస్, పన్నీర్ కర్రీ, ఇంకోటి వెజ్ బిర్యానీ, ఆ పక్కనది ఏందో అర్థం కాలేదు. ఇవి తీసుకొచ్చాను. ఫాస్ట్గా వాళ్ళే తినేస్తారనమాట నాకన్నా ముందే. నేను చికెన్ సూప్ మనకి ఫస్టే ఇచ్చారు కదా. నేను ఇందులో ఫేవరెట్గా ఇష్టంగా తిన్నది ఏంటంటే హలీం, చికెన్ హలీం పెట్టారు. సూపర్ ఉంది. చాలా రోజుల తర్వాత ఇప్పుడు అయితే బయట దొరకదు కదా, ఇప్పుడు టైం కాదు కదా, బయట అమ్మరు కదా. బాగా తిన్నా ఇష్టంగా. డ్రై ఫ్రూట్స్ అయితే చాలా వేశారు. సూపర్ ఉంది టేస్ట్ అయితే. నేను వెళ్ళి తీసుకొచ్చుకుంటున్నాను అనమాట. మా ఆయన వాళ్ళు తీసుకొచ్చేది పెడితే తింటున్నాడు. నేను వెళ్ళి ఇది చూపిస్తే నాకు కూడా తీసుకురావా అనేసి అంటున్నాడు. నాన్ వెజ్లో ఏమేమి ఉన్నాయో చూపిస్తానండి. అది ఫిష్ ఒకటి ముళ్ళు లేకుండా ఏదో రోల్ చేశారు, అదేందో నాకు అర్థం కాలేదు. ఇది వచ్చేసి మటన్ కర్రీ, కానీ దానికి పేరు మాత్రం డిఫరెంట్గా పెట్టారు. ఇది మటన్ బిర్యానీ. బోన్స్ పీసెస్ అయితే చాలా వేసారనమాట. ఇంకోటి చికెన్ బిర్యానీ. మా వాడు అక్కడ కూర్చొనేది అయిపోయింది, ఇప్పుడు మీద కూర్చొని తింటున్నాడు. హోటల్ అంతా తిరిగేసాడు వాడు ఫాస్ట్గా తినేసి. వాళ్ళు తీసుకొచ్చిస్తున్నారు. లాస్ట్కి చికెన్ బిర్యానీతో అయితే ఎండ్ చేశాను నేను. సూపర్ ఉంది బిర్యానీ అయితే. కారంగా లేదు అలా అని చెప్పేసి, స్పైసీగా లేదు. ఇదేందో అందరి దగ్గరికి తీసుకెళ్తున్నారని చెప్పేసి మా ఆయన మాకు కూడా కావాలనేసి అని అడిగారు. అది చూస్తే ఏదో డిఫరెంట్గా ఉంది. నాకు వద్దన్నా సరే టేస్ట్ చేయండి మేడం అని చెప్పారు వాళ్ళు. అది వచ్చేసి మటన్ రోస్టెడ్ అంట. బాగా మటన్ అనేది బాగా ఆయిల్లో డీప్ ఫ్రైలా చేశారనంట. ట్రై చేశాను, బట్ ఇక్కడ 6 డిఫరెంట్ కుల్ఫీస్ అయితే ఉన్నాయి. మేమైతే 6 తీసుకున్నాను నేను. వీళ్ళు ఊకే అడుగుతున్నారు. లాస్ట్కి అయితే బర్త్డే సెలబ్రేషన్స్ వీళ్ళే సెలబ్రేట్ చేస్తారనమాట. కేక్ తీసుకొచ్చి అందరు ఒక దగ్గరికి వచ్చి సాంగ్ పాడతారు. సూపర్ అనిపిస్తుంది. ఇలా అయితే బర్త్డే కంప్లీట్ అయింది. నచ్చితే సబ్స్క్రైబ్.